మన ఇండియాలో ముంబై అలాగో అమెరికాలో లాస్ ఏంజెల్స్ అలా మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అనమాట అది. ఆ ఊరు మొత్తం వైల్డ్ ఫైర్ అయితే అయిపోయింది. ఈ వైల్డ్ ఫైర్ అనేది మనం ఎక్కడ విన్నాం మూవీలో. ఇక్కడ ఉన్నమాకండి అందరూ వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోండి అని పోలీసులు అయితే హెచ్చరిక అయితే ఇచ్చారు. ఇక అందరూ అయితే భయపడిపోయి బయటికి వెళ్ళిపోయి కార్లు వేసుకుంటూ వేరే ఊరు తరలి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు వెళ్లే వేగం కంటే వెనకొచ్చే అగ్గి వేగం అయితే చాలా ఎక్కువ వేగంతో వస్తున్నారు. అంతా వాళ్ళు కారు అయితే అక్కడికక్కడ ఆపేసి వాళ్ళు నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ అయితే మాత్రం ముందుకైతే వెళ్ళిపోతున్నారు. ఆ కార్లు నిలిచిపోయిన కార్డులు అయితే జేసీబీ మిగిలిన కార్డులన్నిటిని పక్కకైతే తోచేస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన అయితే మాత్రం అమెరికాలో లాస్ ఏంజెల్స్ జరిగేది మాత్రం జరిగింది. ఆ కార్ రేట్లు ₹1,00,00,000 పైన ఉంటాయి. ల్యాంబోర్గిని, ఫెరారీ, రేంజ్ రోవర్స్ ఇలా సంథింగ్ కార్డులు అయితే మాత్రం అక్కడైతే మాత్రం అక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పైనుంచి ఒక సినిమా లాగా అనిపించింది అనమాట మనకి. స్టీవెన్ స్పీల్బర్గ్ అనే ఆయన ఇల్లు కూడా కాలిపోయింది అనమాట ఆ వైల్డ్ ఫైర్ లో. ఈ ఒక్కిల్లే కాదు 1,50,000 మంది సొంత ఇల్లుని వదిలేసి అయితే వెళ్ళిపోయిన తర్వాత రిలేటివ్ ఇంట్లో టీవీ ఆన్ చేసుకుంటూ వాళ్ళు కాలిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక ఇల్లు లేనోడు, రిలేటివ్స్ లేనోడు వాళ్ళైతే మాత్రం ముసలి ఉంటారు కదా, ఓల్డ్ పర్సన్స్, వాళ్ళైతే అక్కడికక్కడ చనిపోయారు అనమాట. 11 మంది, 35,000 ఎకరాలు అనమాట, కొన్ని లక్షల కోట్లు అనమాట అది విలువ. అమెరికా వరల్డ్ లోని #1 కంట్రీ. అలాంటి కంట్రీ దీన్ని అందుకు ఆపలేకపోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే నిలిచిపోయింది. ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే మాత్రం మనం తెలుసుకుందాం. ఒక నేచర్ అనేది మనకు మదర్ లాంటిది. దాని ముందు మనం ఇసుక రేణు కూడా సమానం కాదనమాట. అలాంటిది నేచర్ కి మనమైతే ఏ భంగం కలిగిస్తున్నాం అనేది అమెరికాలో జరుగుతుందని నేనైతే చూపిస్తాను మీకు. చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా వీడియోస్ అయితే మాత్రం రోజు అయితే పెడుతుంటా, కానీ మీ దాకా చేరుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇది క్లియర్ గా అర్థం కావాలి, కాన్సెప్ట్ లకి అయితే వెళ్ళిపోవాలి. మదర్ నేచర్ ఎందుకన్నానంటే డిఫరెంట్ వెదర్స్ అంతా డిఫరెంట్ కల్చర్స్ అయితే ఉంటాయి గ్లోబల్ వైజ్ గా. అమెరికా అనేది చాలా పెద్ద దేశం. కొన్ని రోజుల నుంచి అక్కడ వర్షం అయితే పడట్లేదు, చాలా డ్రై అయితే అయిపోయింది అనమాట. ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్లేస్ 2022 నుంచి 2023 వరకు వర్షాలు అయితే బాగా అయితే పడిన వల్ల ఫ్లోటింగ్ కూడా బాగా జరిగింది. చూసుకోవచ్చు. వర్షం పడకపోయిన ప్లేసుల్లో వర్షం ఒకసారి పడితే ఒక్కసారి గ్రీనరీ అయితే మాత్రం వచ్చింది అనమాట. అక్కడ 8 నెలల క్రితం వర్షం అనేది ఆ సిటీలో అయితే పడలేదు. దాని వల్ల డ్రై అయితే అయిపోయింది అనమాట. మొత్తం గడ్డి మొత్తం అన్ని డ్రై అయితే అయిపోయాయి. దీని వల్ల ఒక రకమైనటువంటి వెదర్ అయితే స్టార్ట్ అయింది అక్కడ. ఇక శాండ్ అండ్ వింగ్స్ అయితే వస్తాయి అనమాట, గట్టిగా అయితే కొడతాయి. ఏదైతే లాస్ట్ మంత్ మనం చూసుకోవచ్చు, ఈ మంత్ లో చూసుకోవచ్చు, శాండ్ అండ్ విండ్ అనేది గట్టి కొట్టింది అనమాట. ఆ గాలి 140 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే మాత్రం కొట్టుకుంటూ రావడం అయితే జరిగింది. ఉన్నదానికన్నా ఈసారి అయితే ఎక్కువ. కింద డ్రైగా అయితే ఉంది, గాలి అయితే వేగంగా వస్తుంది. హీట్ అయితే జనరేట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అక్కడైతే మాత్రం ఫైర్ అవుతుందని మీ ఆలోచనగా వదిలేస్తున్నాను నేనైతే. ఈ వైల్డ్ ఫైర్ అనేది స్టార్ట్ అవడానికి 3 కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వచ్చిన గాలి వల్ల ఒక ఎండిపోయిన గడ్డి ఇంకొక ఎండిపోయిన గడ్డిని అయితే మాత్రం తగులుకుంటూ అగ్గి రావడం అయితే జరిగింది. అలా కొంతమంది అంటున్నారు. ఇంకా రెండోది ఏంటంటే కరెంట్ వైర్ అయితే మొత్తం తెగి గడ్డిలో పడి ఆ ఎండిన గడ్డి అంతా మొత్తం తగలబడిందని, అక్కడి నుంచి వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయిందని ఇంకొంతమంది అయితే అంటున్నారు. ఇంకొంతమంది అయితే కాంట్రవర్సీ అయితే మాత్రం బీభత్సంగా చేసేస్తున్నారు, రుద్దేస్తున్నారు. అక్కడ గవర్నర్, ఇంకా ఎలన్ మస్క్, ఇంకా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కలిసి ఒక సంభాషణ కూడా వచ్చారనమాట. వాళ్ళైతే ట్విట్టర్ లో పోస్టులు కూడా చేయడం అయితే జరిగింది దీని గురించి, ఈ సంఘటన గురించి. ఇంకోటి ఏంటంటే అమెరికాలో అదే యుఎస్ లో ఎవరైతే సరిగ్గా పనిచేయరో వాళ్ళు మత్తు పదార్థాలకి అలవాటు అయిపోతుంటారు. వాళ్ళంటి వాళ్ళే ఎక్కువ పనిచేయరు అనమాట, బద్దకిస్తారు. అలాంటి వాళ్ళని అయితే గాలిగా వదిలేసిద్ది యూస్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఏది పెద్ద కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు రోడ్డు మీద. ఒక పర్సన్ అలాగే మాత్రం కొట్టుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. అదే ఫైర్ చిన్న చిన్న ఫైర్ లో అయితే మాత్రం కొట్టుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద అని మేము ఆపేయమని అక్కడ పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. కొంతమంది అనుకుంటారు, కానీ ఒక్క ఆయన మాత్రం ఒక ఏరియాని ఎలా తగలబెట్టేస్తాడు అనే డౌట్ అయితే వచ్చింది. అక్కడ 4 ఏరియాస్ లో జరిగి ఒకేసారిగా వైల్డ్ ఫైర్ లాగా క్రియేట్ అవడం వల్ల ఇది బిగ్గెస్ట్ వైల్డ్ ఫైర్ లాగా అయితే మాత్రం క్రియేట్ అయితే అయింది. ఫైనల్ ఇది జరగడానికి ఇంకా బిగ్గెస్ట్ 3 కారణాలు అయితే. ఒకటి, వెదర్ ని అయితే మనం సరిగ్గా గమనించకుండా వెదర్ ని తక్కువ వేసి మనం వదిలేయడం. రెండోది ఏంటంటే కొన్ని ప్లేసెస్ కి వెళ్తాం, సిగరెట్ తాగి పడేస్తాం, లేకపోతే సంథింగ్ ఏదైనా ఫైర్ వచ్చే థింగ్స్ ని అయితే మనం అక్కడ పడేస్తాం, వదిలేస్తాం, మనం పట్టించుకోం. వీటి వల్ల కూడా. ఇక మూడోది అంటే డ్రైగా వదిలేయడం. వెదర్ ని అయితే మనం సపోర్ట్ చేయము, ఆ వెదర్ కూడా మనం సపోర్ట్ చేయదు. దీని రకంగా మూడో కారణం చేత డ్రై అయిపోయిన ఆ గడ్డిని ఏదైతే ఉందో దాన్ని అలాగే వదిలేస్తున్నారు. దానివల్ల వైల్డ్ ఫైర్ కూడా స్టార్ట్ అవ్వడానికి కారణం అయితే ఉంది. 4 కోట్లు అనేది ఈ తప్పుల వల్ల అయితే మాత్రం జరిగిందని చెప్పాలి. లేకపోతే ఈ పరిస్థితి అమెరికాకి అయితే వచ్చేదే కాదు. కాలిఫోర్నియా అనేది ఒక డొమెస్టిక్ కంట్రీ. అది ఎవరైతే పర్సన్ సీరియస్ గా తీసుకుంటాడో వాళ్ళ వైపు అయితే మాత్రం వాళ్ళు ఫుల్ రైట్స్ అయితే ఉంటాయి. బెల్గర్స్ కొంతమంది ఉన్నారనమాట, సంథింగ్ సినిమా యాక్టర్ లో కూడా పనిచేసిన చాలా మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళ ఇల్లు తగలబెట్టబడిపోయిన విషయం అయితే వాళ్ళ టీవీలో అయితే చూస్తున్నారు అనమాట. ఎందుకంటే మెమరీస్ ఉంటాయి, ఆ మెమరీస్ కూడా వాళ్ళు పోయి వాళ్ళు చాలా వరకు అయితే మాత్రం బాధపడ్డారు. వాళ్ళ డబ్బులు పక్కన పెట్టండి, మెమోరీస్ అయితే మాత్రం కోల్పోయారు. ఇంట్లో ఉంచేసి మనం సిమెంట్ వేసి కట్టుకుంటాం, వాళ్ళు వుడ్ తో అయితే మాత్రం కట్టుకుంటారు అనమాట.
చెక్కతో అయితే కట్టుకోవడం జరిగింది వాళ్ళ ఇల్లు. అక్కడ వైల్డ్ ఫైర్ వచ్చినప్పుడు వుడ్ అనేది ఈజీగా అయితే తగలబడిపోయింది. ఇంకోటి అనేది మ్యాన్ పవర్ ఉండదు వాళ్ళకి ఓన్ గా వాళ్ళ ఇల్లు కట్టుకుంటారనమాట అక్కడ. అందుకే చెక్కతో అయితే రెడీమేడ్ ఇల్లు అయితే కట్టుకుంటారు వాళ్ళు. డిజ్నీ స్టూడియో, సోనీ, సంథింగ్ హాలిడే ప్రతి ఒక్క అక్కడే ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడే ఇల్లు ఉంది, దాన్ని కూడా తన ఇల్లు అయితే ఫుల్ గా ధ్వంసం అయిపోయింది అనమాట. ఎక్కడో థాయిలాండ్ లో ఒక చిన్న వస్తువు అయితే కొనుక్కున్నాడు, ఆ వస్తువు ఒకటే మిగిలింది అనమాట ఆయనకి మెమోరీస్. ఇన్ని జరిగాయి అనమాట లాస్ ఏంజెల్స్ లో. చాలా హార్ట్ బ్రేక్ అయ్యే వీడియోస్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. దీనికి అన్నిటికి ఒకటే కారణం, నేచర్ ని మనం అయితే లైక్ తీసుకోవడం, అంతే పట్టించుకోకుండా వదిలేయడం. ముందు నుంచి మనం విజిబుల్ గా ఉండి ఇలాంటివి జరగకుండా ఆపుదాం అనుకునే తప్పనంతే ఇలాంటివి జరిగేవే కావు. ఇలాంటివి ఊహించినప్పుడు ఊహకు కూడా రావు. ఇక్కడ మనమైతే ఇప్పుడు అమెరికాలో లేవు, కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగు అయితే. వాళ్ళైతే మాత్రం తెలుగు ఈ వీడియో చూస్తే డెఫినెట్లీగా వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటి, అక్కడ ఉన్న జరుగుతుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, మనకు కూడా తెలిసింది, నేను కూడా రియాక్ట్ అవుతాను. వ్యూస్ దీని గురించి ఎలా రెస్పాండ్ అయితే బాగుండేది అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీరైతే చూస్తున్న వ్యూస్ మీకే. నేను కూడా ఒక స్టూడెంట్ నే, తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి విషయాలు అయితే. మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి. గైస్ ఇంతవరకు మీరు చూసారంతే వీడియోని, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రోజు నేను వీడియో అయితే మాత్రం చేస్తూనే ఉంటాను మీకోసం అయితే. డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు ఇస్తూనే ఉంటాను. మీరు ఒకటే చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. ఈ ప్రతి ఒక్క వీడియోకి అయితే మాత్రం మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదే శ్రీరాముడి యొక్క ప్రేమ అనురాగం అయితే నాకైతే చాలా అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి లాగా నా బలం నాకు తెలియదు, పని చేసుకుంటే తెలిపోతాను. కానీ కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మాత్రం నేను ఇచ్చాను, దాంట్లో అయితే కామెంట్ అయితే చేయండి, దాంట్లో అయితే మెసేజ్ అయితే చేయండి. నేనైతే రియాక్ట్ అవుతాను, దాని గురించి వీడియో అయితే చేస్తాను డెఫినెట్లీ అయితే మాత్రం. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడ ఎందుకు చేస్తున్నాను, వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.